హలో. రే రఘు, నేను రా. ఏం లేదురా, అర్జెంట్ గా ఒక 5,000 కావాలరా. 5,000 లేవు గాని వాళ్ళు 1,00,000 ఉన్నాయి, పనికొస్తాయా? సీరియస్ గా అడుగుతున్నాను రా, ప్లీజ్ రా. అవునురే, మొన్న ఇచ్చిన 20 పరిస్థితి ఏంట్రా? అది ఇది కలిపి 25,000 2 నెలల్లో తీర్చేస్తాను రా. ప్లీజ్ రా, ఈ 5,000 అడ్జస్ట్ చేయరా. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు గానీ లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు, ఏదో చేద్దాం. థ్యాంక్స్ రా. సార్ ఇప్పుడే ఒక ఆవిడ ఇటు వచ్చింది. ఎట్టెళ్ళిందో చూసారా? చూడలేదండి. ఎర్రచీర కట్టుకుని సార్. చూడలేదయ్యా. చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేసు కూడా ఉంది సార్. చూడలేదురా. తల మీద క్యాప్ పెట్టుకుని సార్. చూడలేదా సార్? బొడ్డు పక్కన ఆవగించంత పుట్టుమచ్చ ఉంటుంది సార్. ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా, ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళు. నీ వైఫా? చేతికి బండగుతులు బాగుచ్చు. నీళ్ళ బండి ఎవరిని పెట్టుకున్నా గుర్తుండబెట్టి. ఒరే రఘు, ఒరే రఘు రఘు, నీ కోసం 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను రా. నా అదృష్టం కొద్దీ నువ్వే నా షాప్ దగ్గరికి వచ్చావు. ఏంట్రా మ్యాటర్? చిన్నదేరా. చిట్ ఫండ్ కంపెనీలో 5 లక్షలు పాడేసుకున్నాను. నువ్వు షూరిటీ సంతకం పెట్టాలి. ఇటు సంతకమే కదరా. మన ఎదలను అడిగితే ఏదో సాగు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇక్కడ సంతకం పెట్టాలి. థ్యాంక్స్ రా, అడగగానే 2 సంతకాలు పెట్టావు. 2.5 జన్మల దాకా నీ మేలు మర్చిపోను రా. దాందే ఉందిరా, ఫ్రెండ్షిప్ అన్నాక మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా? అంతే కదరా. వస్తాను రా. అలాగే. నమ్మకం నమ్మకం నమ్మకం. పద్మా, రఘు ఫోన్ చాలా సేపటి ఎంగేస్తుంది గానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు. హలో, ప్రసాద్ ఉన్నాడండి? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. నువ్వు తొందరగా వచ్చే బాబు, ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం. ఇది ప్రసాద్లేనా అండి? కాదండి, రాంగ్ నెంబర్. ఓ హీరో గారా? ఇప్పుడేదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారా అనుకుని ఏదో తిక్క తిక్కగా మాట్లాడేశాను. నేను ఫోన్ చేయడం ఏంటి? పొద్దున్న 4:30కే నా ఫోన్ చచ్చింది. ఓహో, అదా సంగతి. తమరి ఫోన్ గంటల తరబడి ఎంగేజ్ వస్తుంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తోనో బాతకాన్ని కొడుతున్నారా అనుకున్నానులేండి. మనకంత సీన్ లేదు గానీ సరే, ఈవేళ ఈ రాజా గారి బర్త్డే, గ్రీటింగ్స్ చెప్పవా? నేను చెప్పను. ఏ? ఎందుకంటే నీ బర్త్డే జూలై 2 కాబట్టి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారన్నది కాదు ముఖ్యం, అది నిజమా కాదా అన్నదే పాయింట్. నేనంటే గిట్టిన వాళ్ళు ఎవరో నీకు చెప్పుకుంటారు. నా బర్త్డే ఇవ్వాలే, ఏదైనా గిఫ్ట్ ఇవ్వు. ఏవివ్వాలో? ఓ చిన్న ముద్దిచ్చినా పర్వాలేదు. మా నాయనే ముద్దేనా? ఇంకేదో అడగాల్సిందే. నాకంత ఆశ లేదు గాని త్వరగా ముద్దిచ్చేసాయి, నేను వెళ్ళాలి. పద్మా ప్లీజ్. ఏంటండి మీ గొడవ? నా గిఫ్ట్ మీ బర్త్డే రోజు అడగండి, ఇస్తాను. అప్పటికి తమరు నా పెళ్ళం అయిపోయి ఉంటారండి. ఇప్పుడు నా థ్రిల్ అప్పుడు ఉండదుగా. చూడండి, నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని. మీరిలా ముద్దడగడం మేనస్ కాదు. మా అన్నయ్య రాకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిన్ను పద్మా ఆగు. పద్మా దొరుకు చెప్తాను. పద్మా 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 ఆగు. ఎక్కడికి వెళ్తావు? అడగగానే ముద్దిచ్చుంటే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదుగా. ఇంతవరకు రావాలని అడగగానే ముద్దివ్వలేదు. దొంగ. హలో, చెప్పండి అంకుల్. రాజశేఖర లాస్ట్ మంత్ వరకు మన ఢిల్లీ బ్రాంచ్ లో పనిచేసేవాడు. ఈ మధ్యనే ముంబై బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేశాము. ఎందుకు అంకుల్ అతని గురించి అడుగుతున్నారు? ఓకే అంకుల్, ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్. బాయ్. అయితే మీ చెల్లికి ఇంతవరకు పెళ్లి సంబంధాలు చూడలేదా? లేదు సార్. ఇంతకీ మీ చెల్లెలు నాతో పెళ్లికి ఒప్పుకుంటుందంటావా? తప్పకుండా సార్, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని రేపు మా చెల్లెలి చేత మీకు ఫోన్ చేస్తాను చూడండి. నువ్వు ఆ పని చేస్తే అమీర్పేటలో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్ కి నిన్ను మేనేజర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. పద, పద్మ కోసం పట్టుచీర కొనిస్తాను, తీసుకుని వెళ్దుగా. ఏంట్రా ఏ టైంలో వచ్చావు? కొంపలో మనశ్శాంతి లేక. ఏ, ఏం జరిగింది? పద్మకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదంట. నాతో చెప్పడానికి భయపడి ఇన్నాళ్ళు కామ్గా ఉండి మా బాస్ కొడుకు రాహుల్ ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు చెప్తోంది. వాడికి కూడా పద్మ అంటే ఇష్టమే అంట. నేను ఎంత చెప్పినా అది వింటలేదు. ఇన్నాళ్ళు ఏం కావాలన్నా తినాలన్నా డబ్బు లేక ఊరుకునేది. రాహుల్ చేసుకుంటే సుప్పటి చస్తుందని నేను కూడా ఎక్కువగా బలవంతం చేయకుండా వచ్చేసాను. నీ చెల్లెలు అంతగా అతన్ని ఇష్టపడుతుంటే అతనికి ఇచ్చి పెళ్లి చేయి, నాకెందుకు చెప్పడం? నీకెంత కూర? అది కాకపోతే దేశంలో ఇంకెవరు లేరేంటి?
నువ్వు సరే అంటే మా బంధువుల అమ్మాయి ఉంది, చూస్తానంటే చెప్పు, రేపే వెళ్దాం. అక్కర్లేదు, నాకు నిద్ర వస్తుంది. తమరు వెళ్తే నేను పడుకుంటాను. రే రఘు, నేనేదో డ్రామా ఆడుతున్నావు, నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. పద్మా, భోంచేసావా? నాకు రాహుల్ అంటే ఇష్టం అని నేను నీతో చెప్పానా అన్నయ్య? లేదు. ఏ? మరి రఘుతో ఎందుకలా చెప్పావు? నేనెప్పుడు చెప్పాను? ఎందుకు ఇంకా బుకాయిస్తావు? ఇందాక రఘు ఇంటికెళ్ళి నేనేదో రాహుల్ని దగ్గర ప్రేమించేస్తున్నాను, రఘుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు చెప్పలేదు? చెప్పాను. ఎవరికోసం చెప్పాను? నీకోసం చెప్పాను. నువ్వు రఘుని పెళ్లి చేసుకుంటే ముష్టి నెల జీతం మీద బతకాల్సి ఉంటుంది. అదే రాహుల్ చేసుకుంటే కోట్ల ఆస్తి నీ సొంతం అవుతుంది. అప్పుడు నువ్వు రోజు పీకల దాకా తాగి పడుకోవచ్చు కదూ? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు పిచ్చి, నీకు పట్టింది డబ్బు పిచ్చి. అతగాడు నీ సరదాలకి తాగుళ్ళకి డబ్బులు ఇస్తున్నాడని నన్ను వాడికిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నావు. నువ్వేమనుకున్నా సరే, నేను రాహుల్కి మాటిచ్చాను. నీ పెళ్లి రాహుల్తోనే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నేను చావనైనా చేస్తాను గాని వాణ్ణి మటుకు చచ్చినా పెళ్లి చేసుకోను. నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు, లేకపోతే అక్కర్లేదు. వందకి చిల్లరుందా? లేదమ్మా. సరే, ఇప్పుడే తీసుకొచ్చిస్తాను. రఘు, 10 రూపాయలుంటే ఇవ్వు, ఆటోకి ఇవ్వాలి. ఏమైంది పద్మా? తర్వాత చెప్తాను గాని ముందు 10 రూపాయలు ఇవ్వు. ఇవిగో. నువ్వు భోంచేసావా? నాకైతే ఆకలి దంచేస్తోంది బాబు. అది కాదు పద్మా, నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ అన్నయ్య చెప్పావా? చెప్పాల్సిన అవసరం లేదు గాని బియ్యం కందిపప్పు ఎక్కడ పెట్టారో చెప్పండి, అరగంటలో వంట చేసేస్తాను. పద్మా, నువ్వు ఆ రాహుల్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావేమో ఆలోచించు. ఏం సార్, తమరు ఇంకో అమ్మాయిని ఏమైనా చూసుకున్నారా ఏంటి? ఏ, ఎందుకు వచ్చింది అనుమానం? లేకపోతే వాణ్ణి పెళ్లి చేసుకోమని మీరు సలహా ఇవ్వడం ఏంటి? మీ బాగా కోరి చెప్తున్నావండి. మీ కన్సర్న్ కి చాలా థ్యాంక్స్. మేమెవరిని పెళ్లి చేసుకుంటే సుఖపడతామో మాకు బాగా తెలుసు. మీ బోడి సలహా ఎవరికి అక్కర్లేదు. మొండిదానివి, నిన్ను మాత్రం ఎవరి తరం కాదు. నా జాతక ప్రకారం నా పెళ్ళో తలమాసి నోటితో జరుగుతుందని రాసి పెట్టిందట. ఏం చేస్తావు? ఏయ్ నిన్ను. అవును, ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటావు. నువ్వు దేనికి బాధపడవా? ఎందుకు బాధపడాలి? మనం ఎన్నాళ్ళు బతుకుతామో మనకే తెలీదు. ఉన్నన్నాళ్ళు సరదాగా ఉండాలన్నదే నా పాలసీ. నేను నిన్ను పెళ్లి చేసుకోనంటే కూడా బాధపడవా? బాధపడతాను, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. రఘు, రేపు పొద్దున్నే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుందామా? కానీ ఈ రాత్రికి మనం శోభనం చేసుకుందాం. పద్మా, ఇంకా చీర కట్టుకోవడం పూర్తవలేదు నీకు? కట్టుకున్నానండి. మీ సుపుత్రుడు నా చీరంతా తడిపేశాడు, అందుకే వేరే చీర కట్టుకుంటున్నాను. నువ్వు రెడీ అయ్యి మనం వెళ్ళేసరికి ఇంటర్వెల్ అవుద్ది. నో ప్రాబ్లం. అయినా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఇంటర్వెల్ వరకు అసలు కథే ఉండదులేండి. మనం లేటుగా వెళ్ళినా కూడా కథ బాగా అర్థం అవుతుంది. త్వరగా కట్టుకుని రా. కాసేపు నేను ఎలా చూశానంటే సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయి వేరే ప్రోగ్రామ్ మొదలవుద్ది. ఓకే సార్. ఎస్ సార్, ఐఎమ్ కమింగ్ సార్. ఫోన్ ఎవరండి? సారీ పద్మా, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. ఎవరు ఫారిన్ డెలిగేట్స్ వచ్చారట, బాస్ రమ్మన్నారు. పర్వాలేదు, మీరు ఆఫీస్కి వెళ్ళండి. మనం సినిమాకి ఇంకెప్పుడైనా వెళ్దాం. రఘు సార్, మీ పక్కింటి ఆవిడ ఫోన్ చేసింది. మీ ఆవిడ బట్టలారేస్తూ మేడం నుంచి కింద పడిందట. మనోహర్ హాస్పిటల్కి తీసుకెళ్లారట. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నారు. ఎక్కడికి వెళ్ళావు? నేను వచ్చి గంట సేపు అవుతుంది. మధ్యాహ్నం రఘు భార్య మేడ మీద నుండి కింద పడింది. పాపం తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే నేను సర్లా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. రఘు వచ్చే వరకు ఉండి ఇప్పుడే ఇంటికి వస్తున్నాం. అది సరే, పని మనిషి వాళ్ళు కూడా పనిలోకి రాలేదు కదా, మరి నేను వెళ్ళి విషయం ఏమిటో కనుక్కురానా? మీరెందుకు వెళ్ళడం? డబ్బు అవసరం అయితే అదే వస్తుందిలే. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే ఓకే, ముందు రిఫరల్ డాక్టర్ కి కమిషన్ ఇచ్చి పంపించేసేయండి. డబ్బు సంగతి తర్వాత మాట్లాడచ్చు. సరే,
మీ ఆవిడ ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. పైనుంచి పట్టడం వల్ల బాడీ అంతా ఇంటర్నల్ ఇంజరీస్ అయ్యాయి. ముఖ్యంగా ఇక్కడ తగలటం వల్ల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఆపరేషన్ ఎంత డబ్బు అవసరం అవుతుంది డాక్టర్? ప్రస్తుతానికి 50,000 తీసుకురండి. రిమైనింగ్ అమౌంట్ ఆపరేషన్ తర్వాత పే చేయొచ్చు. సరే డాక్టర్, డబ్బు తీసుకుని ఎట్లా వచ్చేసాను? ఎక్స్క్యూజ్ మీ, మీరు డబ్బు తెస్తే కానీ ఆపరేషన్ మొదలు పెట్టలేము. మాధవి, ఇందా లోపల పెట్టు. ఎక్కడివి? ఆ మస్తాన్ వలి మనకి ఇవ్వాల్సిన అసలు వడ్డీ మొత్తం కల్పించాడావమ్మా. వీడెవడరా ఎప్పుడు వచ్చాడు? ఏమిటి రఘు, మీ ఆవిడికి ఎలా ఉంది? సీరియస్ గా ఉందండి. ఆపరేషన్ చేయాలంటున్నారు. 50,000 అర్జెంట్ గా కావాలి. మీ దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతాయా? అయ్యో, ఇంట్లో పైసా కూడా లేదే. పొద్దున్నే 2,000 ఉంటే పని మనిషి వచ్చి వాళ్ళ అబ్బాయికి బాగా లేదని తీసుకెళ్ళిందయ్యా. రేపు పొద్దున్నే నా బైక్ అమ్మేసైనా ఇస్తాను. కనీసం 5,000 ఉంటే ఇవ్వండి. ఏంటి రఘు నువ్వు అనేది? అంటే నా దగ్గర డబ్బులు ఉండి కూడా ఇవ్వడం లేదనే? అది కాదండి, మీ దగ్గర ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న డబ్బు ఏమైనా ఉందేమోనని. మా ఆవిడకి దొట్టయ్యా, పైసా కూడా లేదు. వచ్చింది ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడులే. వడ్డీతో కలిపి 48,000 లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకోని కరెక్ట్ గా అంటున్నావు. ఇంతకీ ఈ కరెక్ట్ గా ఉన్నాయా? నువ్వు ఇక్కడే ఉండవు. అరే, మీ ఆవిడకి ఎలా ఉందిరా? డాక్టర్ ఆపరేషన్ చేయాలంటున్నారా? 50,000 దాకా కావాలట. మరి డబ్బు అడ్జస్ట్ అయిందా? నీ దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతుందేమో వచ్చాను. చూడరా ప్లీజ్. 50,000? అబ్బే 50,000 అని కాదురా, నీ దగ్గర ఎంత ఉంటుంది అంతే. నా దగ్గర ఎంత ఉంటుందిరా? 400-500 కూడా లేవురా. ఎలాగైనా చూడరా, 2-3 రోజులు ఇచ్చేస్తాను. అదేంట్రా అలా అంటావు? నా దగ్గర ఉంచుకొని కూడా నీకు ఇవ్వకుండా దాచుకున్నా అనుకుంటున్నావా? ఒక్క నిమిషం రా, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గర దొరుకుతాయని కనుక్కుంటాను. ఏమండి రత్న గారు, మీ దగ్గర 50,000 దొరుకుతాయా? 5 రూపాయలు ఉంటే పర్లేదు. అయ్యో లేవు భయ్యా. లేదా? ఓహో, అయ్యగారు అడిగినట్టున్నారు. ఒరే, ఎందుకైనా మంచిది చందుగాడిని అడుగు, వాడైతే గ్యారెంటీగా ఎవడో. థ్యాంక్స్ రా నాగరాజు చెప్పినందుకు. నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, నీకు తర్వాత చేస్తాను. ఓకే బాయ్. ఎక్కడికండి? అమ్మయ్యా, ఎందుకు బయట తాళం వేసి వచ్చారు? మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ హాస్పిటల్లో ఉంది. వాడు వచ్చి నన్ను డబ్బులు అడుగుతాడేమోనని. ఎవరు? రఘు అంటారా ఆయన? పాపం చాలా సార్లు మీకు నా ముందే డబ్బులు ఇచ్చాడు, ఇవ్వొచ్చుగా. నా దగ్గర ఎక్కడున్నాయి? పొద్దున్నగా బ్యాంకులో నుండి 40,000 డ్రా చేశారు. అదా, ఆ డబ్బులు నా గర్ల్ ఫ్రెండ్ నళినికి గిఫ్ట్ కొనిద్దామని. ఎవరికి? నాకేనా? నీకు కాకపోతే ఎవరికి కొంటానే నా మిడ్ నైట్ మసాలా. పంపించేస్తానండి, మా ఎదతో పంపించేస్తాను వెంటనే. ఒరేయ్, ఆ రొగ్గే డబ్బుల కోసం వస్తున్నట్టున్నాడు. నన్ను అడిగితే నేను లేనని చెప్పు. అంటే మీ సేట్ లేడా? లేడు. ఎప్పుడొస్తాడు? తెలీదు.